ఏంది బాబా అది ఇచ్చి పెగ్గమ్మా ఇటు చూడు ఇటు చూడు ఇందాక స్టార్ట్ అయిందిగా మరి గట్టిగా వదిలిద్ది బావ అది మొన్నేక రిపేర్ చేయించింది ఆ రోజు చెక్ చేసుకున్నావు బావ నువ్వు అది ఆయన ఇచ్చిన రోజు మరి అప్పట్లో కొంచెం చెక్ చేసుకున్నట్టయితే బాగుండేదిగా ఎత్తుకుంటుంది కానీ ఆగుతుంది కదా స్క్రూ డ్రైవరా ఇస్తా ఆగు ఏం చేస్తాను వాడా దాంట్లో ఎక్సిలేటర్ పెంచుతుందా టామీ నీకెందుకు రా నువ్వు పక్క పో సక్సెస్ అయ్యావుగా బావా దాంట్లోనే పోతారమ్మా పెట్రోలు మరి అది ఆడొద్దా ఆడొద్దా ఇంకపా నువ్వు స్నానం చేద్దాంపా హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు అయితే ఆదివారము మాకు ఆదివారం వస్తే చాలండి ఇక సెలవు ఉండదు అంటే ఇంట్లో ఉన్నా కూడా పొలాల పనులు అయితే సరిపోతాయి ఇంకా అందుకనేసి మేమైతే పొలంకి వచ్చేసాము ఏంటంటే పోయిన ఆదివారము మేము యూరియా కట్టలు వేసాం కదా పొలానికి ఎరువు వేసాం కదా ఇంకా ఈ వారం అయితే మందు కొడదామని వచ్చామండి పురుగు మందు కొడితేనే చెట్లు అనేది మనకి ఫ్రెష్గా ఉంటుంది పురుగు మందు కొట్టకపోతే ఏంటంటే పురుగు అంతా వాడేసేసి ఆకు మొత్తం తినేస్తుంది అనమాట అందుకని ఈరోజైతే పొద్దునే వచ్చాము మా వారైతే టిఫిన్ అంటే నేను ఇంట్లో ఏం టిఫిన్ చేయలేదండి ఇంట్లో టిఫిన్ సెక్షన్ పెట్టుకున్నామంటే ఇంకా ఆ రోజు అయితే కుదరదు ఇంకా తొందరగా అవ్వదనమాట పని ఇంకా అందుకనేసి టిఫిన్ అయితే ఏం చేయలేదండి నేనైతే పెరుగన్నం తినొచ్చాను తనైతే అది కూడా తినలేదు ఖాళీ కడుపుతోనే వచ్చాడు 3 చేలు మందు కొట్టి అలానే గడ్డి మందు అండి అసలు ఈ వానలకి ఏంటంటే ఎంత కలుపు తీసినా కూడా మళ్ళీ కలుపు వస్తూనే ఉందన్నమాట ఇంకా అందుకని చెప్పేసి గడ్డి మందు కూడా గనాలంపటి అట్లానే ఇట్లా కొంచెం పట్టెలో కూడా దగ్గరగా ఉన్న చోట ఎక్కువగా ఒత్తుగా ఉన్న చోట కొడదాము గడ్డి మందు అనేసి గడ్డి మందు కూడా తీసుకొచ్చామండి ఇంకా కొట్టడం అయితే స్టార్ట్ చేయాలి తనైతే మందులు కలుపుతున్నాడు సో చూపిస్తాను కొత్తగా ఎవరైనా వీడియోస్ చూసి ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తే మాత్రం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా అండ్ ఎలా ఉన్నాయో వీడియోస్ అనేది కామెంట్స్లో పెట్టండి అండ్ పెడితేనే కదా మాకు అర్థమవుతుంది ఎట్లాంటి ఏంటి కంటెంట్ పెట్టాలి అనేది మాకైతే ఇది నచ్చిందండి కంటెంట్ మనం చేసే పనులు షేర్ చేద్దాము నలుగురికి తెలుస్తుంది వ్యవసాయం గురించి అనేసి మా ఒపీనియన్ అన్నమాట సో మీరు ఎలా అంటారు అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఒక 2 ట్యాంకీలు అగస్టానే కలుపుబావా ఇంకేమైందంటే పట్టట్లేదా కొంచెం పెద్దది రావాల్సింది మామూలుగా చెత్త డస్ట్బిన్ ఉంది చూడు అలాంటిదైతే సరిపోయేది ఇంకా అది కూడా కలుపు ఇదైతే 3 మూల చేను అంటారండి ఇదైతే 3 పలకలుగా ఉంటుంది ఇదిగో ఇటు చూసారు కదా ఇటొక మూల అండ్ అలానే ఇగో ఇటొక మూల ఉంటుంది అలానే ఇగో ఇటొక మూల ఉంటుంది
ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఇంకా పొద్దున్నే పొలాలకైతే వస్తారండి. ఈ పక్కంపడి చేలో జనం చూశారు కదా, కలుపులు అయితే తీస్తున్నారు. మా చేలో కూడా పిచ్చిగుందండి కలుపు. మొన్న తీయించాము వర్షంలో, కానీ మళ్ళీ వచ్చింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ట్రాక్టర్ తోలిచ్చి ఒక 5-6 రోజులు ఉన్నాక, అంతేనా బావ, 5-6 రోజులు ఉన్నాకైతే ట్రాక్టర్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ తోలిస్తాము. ఒక 5-6 రోజులు ఉన్నాక మళ్ళీ కలుపు అయితే తీపియాలండి. ఫస్ట్ సారి మాత్రం ఈ చేలో 10 మంది పట్టారు. కూలి వచ్చి 300, చూడండి ఎంత పడ్డదో. ఇంకా మొక్కలు అయితే ఎదగలేదు మరి ఎందుకనో, అట్లానే ఉన్నాయి. అంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఉడకేసాయండి పొలాలు. మేము అనుకున్నంతగా అయితే లేవు, కొంచెం ఎర్రబట్టట్టున్నాయి. ఇంకా అందుకని కొంచెం మెత్తదనానికి ఆరుదలకి మా వారైతే ఇంకా మందులు అయితే కొడుతున్నారు. నేనైతే నీళ్లు మోస్తాను, తనైతే ఇంకా ట్యాంకీ ఎత్తుకొని మందు కొడతాడండి. ట్యాంకీకి నేను ఇట్లా బిందె అందిస్తాను, ఇంకా ముందు కలిపి అవి ట్యాంకీలో పోసుకొని తను కొడతాడనమాట. బిందె చూసారు చూడండి ఎంత లావు ఉందో, నాకు మళ్ళీ ఉందన్నమాట. ఇంత లావుది కొనుక్కొచ్చిండు ఒక్కసారి ట్యాంకీ నిండా అని. 10 సంవత్సరాల నుంచి ఆ బిందె మోస్తూనే ఉండానండి. ఇదైతే కొంచెం ఏంటంటే హౌస్ అంటారు దీన్ని. ఇదైతే గవర్నమెంట్ వాళ్ళు కట్టించిందండి. దీంట్లో వర్షం నీళ్ళు అయితే ఆగాయి, ఇంకా అవే మేము ఇప్పుడు మందు కొట్టడానికి యూజ్ చేస్తున్నాము నీళ్ళు. ఇట్లా బకెట్కి ఒక తాడు కట్టి, ఇంకా ఆ తాడుతోటి చేదుకొని ఇంకా బిందెలో పోసుకుంటాను. బిందెలో పోసుకొని మందు కలిపి ఇంకా తనకైతే అందిస్తానండి. ఇప్పుడైతే తనకి ట్యాంక్కి ఎత్తాక చూపిస్తానులేండి. ఇక కొట్టడం అయితే స్టార్ట్ చేశారండి. ట్యాంక్కి ఎత్తంగలోనే ఫాస్ట్గా నడవాలన్నమాట. ఇంకా దాన్ని అయితే చూడండి చాలా ఫాస్ట్గా వస్తాడు, ఎందుకంటే ట్యాంక్కి అటుపోయి ఇటు తిరిగి రావాలి ముందు. అలానే గాలి బాగా వస్తుందండి, గాలి వల్ల కూడా ముందు పైకి లేచిపోతుంది. ఇంకా అందుకని ఫాస్ట్గా తిరగాలి. అలానే తనైతే చెప్పులు వేసుకోకుండా తిరుగుతుందండి పాపము. చెప్పులు కొంచెం బురదగా ఉంది చేయను, చెప్పులైతే ఇంకా పీక్ వస్తాయి అనేసి చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతున్నాడు. చాలా కష్టం అండి ముందు కొట్టడం, ఎందుకంటే దాదాపు ఆ బిందె చూసారు కదా, మ్యాక్సిమం దాంట్లో ఎన్ని లీటర్స్ పడతాయో నాకు తెలియదు, కానీ చాలా బరువు ఉంటుంది. అది ఇంకా భుజాల మీద వేసుకొని టక్కా నడవాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే తప్పదు కదా, ఇంకా పొలాలు ఉన్నప్పుడు వేసుకోవటము, ఈ చాకరీ చేసుకోవటము దేనికి ఇంకా ఇది అవ్వకుండా ఉంటుందండి. సో మాకైతే తప్పట్లేదు, అండ్ అంటే మేము ఇష్టంగానే చేసుకుంటున్నాము. కాకపోతే ఒక సండేస్ కూడా ఇంకా రెస్ట్ అనేది ఉండకుండా చేసుకుంటున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే తప్పదు, కొన్ని సంవత్సరాలు మాత్రం 5-6 సంవత్సరాలు ఇట్లానే కష్టపడతామని ఇంకా ఇక్కడ వచ్చేసేసి చెప్పు ఫస్ట్ ఇది మందులు కదా నది నాకు ఇచ్చి అయ్యేది, ఇంకో ప్యాకెట్ ఇచ్చలేదా? బంద్ కొట్టి అలసిపోయామండి, ఇంకా గడ్డి మందు కొట్టాలిగా. తనైతే స్నాక్స్ తీసుకొచ్చాడు, టిఫిన్ చేయలేదని చెప్పాను కదా ముందు. అయితే ఇగో చూడండి స్నాక్స్ అను, అందులోనే ఇగో థమ్స్అప్ అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎట్లా కొట్టాలి చెప్పు, ఎట్లా కొడతావు? మందలు కొట్టి తర్వాత గిన్నెలు కొడతా ఉంటుంది. మందలు కొట్టి తర్వాత గిన్నెలు కొడతావు? నాకు వద్దులే, నేను అన్నం తిని వచ్చాగా. అన్నం తిని వచ్చాలో తిను, తిన్ను పో. నువ్వే ఏం తినకుండొచ్చు ఖాళీ కడుపుతోటి తిను, వేసేసాయి. మనందరికంటే హాయ్ చెప్పు, మన సబ్స్క్రైబర్ అందరికి హాయ్ ఫ్రెండ్స్ అని గట్టిగా. నోట్లో బిస్కెట్ పెట్టుకున్నావా?